హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. సార్, ఏపీలో మరి ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి పెద్ద మొత్తంలో అక్కడికి షిఫ్ట్ అయిపోవడం జరిగింది సార్. అయితే ఇది బీఆర్ఎస్ కి అండ్ కేసీఆర్ గారికి పెద్ద షాక్ అని అంటున్నారు. అది ఏ విధంగా అంటారు? అలాగే ఆయన కేసీఆర్ గారు తను ప్రధానమంత్రి రేస్లో కూడా ఉన్నట్టు చెప్పడం చూస్తున్నాం సార్. మరి ఇది సాధ్యమవుతుంది అంటారు? యాక్చువల్గా ఈ రెండు విషయాలు ఇంపార్టెంట్ కేసీఆర్కి సంబంధించి. మొదటిది ఆంధ్ర సీమాంధ్రులు, ఎందుకంటే గతంలో 39 సీట్లు ఆయనకి మొన్న ఎలక్షన్లలో రావడానికి ప్రధాన కారణం గ్రేటర్ హైదరాబాదే. ఇది కాపాడకపోయింటే ఆయన పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. అంటే ఇందులో ప్రధాన రోల్ పోషించింది సీమాంధ్రులు. నిజానికి సీమాంధ్రులకు సంబంధించి గుత్తాధిపత్యం మాకే ఉందని క్లెయిమ్ చేసుకునే తెలుగుదేశం కాంగ్రెస్ని సపోర్ట్ చేసింది లోపాయికారిగా. అయినా కూడా వాళ్ళ మాట ఎవరు సీమాంధ్రులు కేర్ చేసినట్టుగా లేదు. అందరూ కూడా కేసీఆర్నే సపోర్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఒక ప్రమాదం ఏంటంటే, ఇదే సమయంలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరగకపోయినా ఇంత పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళేవారు కాదు. ఎంపీ ఎలక్షన్లు మాత్రం అనుకో జనం అక్కడికి వెళ్ళేవారు కాదు. కానీ అసెంబ్లీ ఎన్నికలు, అది కూడా చంద్రబాబు జగన్ నువ్వానేనా అని ఒకరి మీద ఒకరు గొంతు దగ్గర కత్తులు పెట్టుకొని కూర్చున్నారు. ఎవడు గెలిచినా ఇంకొకరు నాశనం అయిపోతాడు అన్నట్టుగా ఉంది ఆడ పరిస్థితి. సో అందువల్ల ఇటు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు, వైసీపీని సపోర్ట్ చేసేవాళ్ళు మొన్నటి నుంచి వెళ్ళిపోతున్నారు. ఫ్రైడే నుంచి స్టార్ట్ అయింది. నిన్నంతా కూడా మొత్తం రోడ్లంతా జామ్ అయిపోయినాయి. ఎక్కడికక్కడ హైవేలంతా కూడా జామ్ అయిపోయినాయి. ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ట్రైన్లు, బస్సులు ఫుల్ అయిపోయినాయి. దాదాపు 300 బస్సులు పర్ డేకి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే వేసింది. ద్వారకా తిరుమలరావు ఎండి ఆర్టీసీ ఆయన చెప్తున్నాడు, 12వ తేదీ స్పెషల్ బస్సులు, 12వ తేదీ 303 బస్సులు వేసాము, 11వ తేదీ 302 బస్సులు వేసాము, 12వ తేదీ 306 బస్సులు వేసాము అనేది ఆయన చెప్తున్నారు. బెంగళూరు నుంచి కూడా 300 స్పెషల్ బస్సులు వేసాము అని చెప్తున్నారు. సో బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు. మనకి ఇక్కడ హైదరాబాద్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ విషయాలు మాట్లాడుకుందాం. హైదరాబాదే కాకుండా తెలంగాణలో అనేక చోట్ల ఉంటారు. ఖమ్మంలో ఉండొచ్చు, నిజామాబాద్లో ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతున్నారు. సో అదొకటి. రెండవది ఏంటంటే, పొలిటికల్ పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పెద్ద ఎత్తున బస్సుల్ని ఏర్పాటు చేసింది. వైసీపీ కూడా ఆ స్థాయిలో కాకపోయినా తను కూడా బస్సులను ఏర్పాటు చేసింది. అసలు ఎవడు బస్సులను ఏర్పాటు చేసినా మనం ముందు వెళ్ళిపోయి మనకు నచ్చిన వాళ్ళకి వేద్దాం అనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం ఏర్పాటు చేసిన బస్సుల్లో వెళ్ళే వాళ్ళందరూ వాళ్ళకి వేస్తారని కాదు, వైసీపీలో కింద వైసీపీకి వేస్తామని కాదు, మొత్తానికి అలా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ త్వరగా అక్కడ ఓట్లేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓట్లేస్తారా? డౌటే. ఎందుకంటే అక్కడ అర్లీ మార్నింగ్ వెళ్ళి 10 లోపల ఓట్లేసేసి 10కి బయలుదేరి మళ్ళీ ఈవినింగ్ లోపల వచ్చి ఇక్కడ ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. అంతగా రిస్క్ తీసుకొని కేసీఆర్ని గెలిపించాలని ఎవడనుకుంటాడు ఇవాళ? సో కాబట్టి అది జరగదు. ఇక్కడేమో అఫీషియల్గా తెలుగుదేశం బీజేపీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్కి వేసి గెలిపించమని కూడా ఈసారి ఎవరు పిలుపులు ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళకి అంత అవసరం లేదు. ఇక్కడ ఏమి లేదు, స్టేక్స్ అంతా కూడా అక్కడే ఉన్నాయి. కాబట్టి దీని దెబ్బ కేసీఆర్ మీద మామూలుగా పడదు అసలు అనేది చెబుతున్నారు. అంటే హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు, కొన్ని కీలక నియోజకవర్గాల్లో కావచ్చు, వీళ్ళ ఓట్లే గతంలో కీలకం కాబట్టి అవి పోయివ్వడం వల్ల కేసీఆర్ జీరోగా పడిపోయాడు అనేది ఇవాళ అంచనా. కానీ కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడింది ఆయన చూస్తే ఆయన వేరే రకంగా ఒక భ్రమల్లో ఉన్నాడేమో అనిపిస్తుంది. అంటే ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి నిచ్చెనేసిందని ఒక సామెత ఉంది. అంటే ఉట్టి అంటే తెలుసు కదా, మన ఇళ్లలో ఒక దారాలతో ఏలాడి తీసి కట్టుంటారు. సో దాన్ని పట్టుకోలేకపోయిన వ్యక్తి ఆకాశానికి ఎగురుతాను, లేకపోతే నేను స్వర్గానికి ఎగురుతాను అని చెప్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది కేసీఆర్ నిన్న మాట్లాడింది. ఆయనకి ఇక్కడే తెలంగాణలో పరిస్థితి ఘోరంగా ఉంది. ఇక్కడ ఒక సీటు వస్తుందో రాదు తెలియదు. నేను పిఎం రేసులో ఉన్నానని నేను అనౌన్స్ చేశాడు. అది ఏం సార్ ఇది? కేఏ పాల్ కూడా ఇలా మాట్లాడు అని అందరూ అంటున్నారు, కామెంట్లు పెడతారు. మీరేంది కేఏ పాల్ కంటే ఘోరం అయిపోయారు? కేఏ పాల్ కూడా నేను ప్రధానమంత్రి అంటు, మహా అంటే ముఖ్యమంత్రి అంటాడు. సో నేను మోడీ స్థానంలోకి వెళ్తానని కేఏ పాల్ కూడా ధైర్యం చేశాడు. ఈయనేమో నేను ముఖ్యమంత్రి రేసులో ఉన్నాను, అది కూడా 14 స్థానాలు నాకు ఇస్తే నేను ముఖ్యమంత్రి పిఎం అవుతాను అంటున్నాడు. ఒకవేళ 14 ఇచ్చారనుకుందాం, ఎలా అవుతాడు?
అంటే ఈయన మేబీ దేవేగౌడ అయినప్పుడు నేను అవ్వలేనా అనుకోవచ్చు ఆయన. అప్పుడు పరిస్థితులు వేరు, ఇవాళ వేరు. ఇవాళ బీజేపీ ఒకవేళ వాళ్ళకి తగ్గినా కూడా వాళ్ళు జగన్నే రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర ఉంది, 20 సీట్లు వాళ్ళ అకౌంట్లోనే పడతాయి. జగన్ కాంగ్రెస్కి వెళ్ళడు కాబట్టి మళ్ళీ బీజేపీకే వెళ్తుంది. సో బీజేపీకి ఇస్తాడు, అక్కడ 20 సీట్లు వచ్చినట్టే కదా. ఈయన సౌత్ ఇండియాలో 10 కూడా రావు అంటున్నాడు. 10 ఎందుకు రావు? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో 25 వాళ్ళవే. సో అది ఎవరికైనా తెలుసు, మరి కేసీఆర్కి ఎందుకు తెలియదు. సో తెలంగాణలో కూడా మినిమం 8 వస్తాయని అంటున్నారు, కనీసం 5-6 అయితే వస్తాయి కదా. ఇక్కడ కర్ణాటకలో ఒక 5-6 వస్తాయి కదా. కాబట్టి ఖచ్చితంగా తీసుకున్నప్పుడు అక్కడ ఒక 25, ఇక్కడ ఒక 10, 35-40 సీట్లు సౌత్ ఇండియాలో వాళ్ళకి గ్యారంటీ ఉన్నాయి. వాళ్ళు చెప్పే 70 రాకపోవచ్చు, కానీ ఒక 30 వరకు అయితే సౌత్ ఇండియాలో లెక్కేసుకుంటే, అంటే అది స్ట్రిక్ట్గా వాళ్ళ అకౌంట్ కాకపోవచ్చు, కానీ 25 కూడా వాళ్ళ అకౌంట్లు వేసేస్తాము మనం. ఎందుకంటే మోడీ జగన్ ఒకటే అనేది ఇప్పటికి కూడా కనిపిస్తూనే ఉంది మనకి. కాబట్టి ఈయన కళ్ళగానే మిగిలిపోతుంది. మరి ఎందుకు మాట్లాడుతున్నాడు ఇలాగా అన్నప్పుడు ఈయన ఇదేంటంటే, ఒకటి బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చమని ప్రెజర్ వస్తుంది. నిజానికి టెక్నికల్గా మార్చే పరిస్థితి లేదు. రెండవది, నేను బీఆర్ఎస్ఏ నేను మళ్ళీ దేశవ్యాప్తంగా చేస్తాను అని చెప్పుకోవాలి. మూడో పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ ఎలక్షన్లు అనేవి లోకల్ సమస్యల మీద జరగవు. ఎంపీ ఎలక్షన్లు నేషనల్ ఇష్యూస్ మీద జరుగుతాయి. అందుకని మోడీకి ఆల్టర్నేటివ్గా నేను కూడా ప్రధానమంత్రి అవుతాననే ఒక నెరేటివ్ని కేసీఆర్ తీసుకెళ్తున్నాడు. అంతవరకు ఓకే, కానీ అది బిలీవబుల్గా ఉండాలి. ఎప్పుడైనా ఒక విషయం చెప్పేటప్పుడు ఇది సాధ్యమా అన్న డౌట్ రాకూడదు జనాలకి, సాధ్యమే అనుకోవాలి. ఎవడు అనుకుంటాడు కేసీఆర్ ఇప్పుడు ప్రధానమంత్రి అవుతాడు? ఎక్కడ నువ్వు ముఖ్యమంత్రి అవ్వలేకపోయావు, ఇక్కడ బోల్తా పడ్డావు. ఇప్పుడు అసలు ఒక ఎంపీ టికెట్ వస్తుందో రాదో దిక్కులేదు నీకు. ఈయన ఏం చెప్తున్నాడు? 0 or 1 అంట బీజేపీకి. 0 or 1 బీజేపీకి కాదు, కేసీఆర్కి 0 or 1 అందరూ చెప్తుండేది. ఆల్ సర్వేలు 0 నుంచి 1 వస్తే మహా రావాలి, అది కూడా గ్యారంటీ లేదు. ఇది ప్రైవేట్గా జర్నలిస్టుల సర్కిల్ కానీ లేకపోతే సర్వేలు చేసేవాళ్ళు అందరూ చెప్పేది. 0 కావచ్చు లేదా 1 రావచ్చు. 8 అంటే బీజేపీకి 8 రావచ్చు, కాంగ్రెస్కి 8 రావచ్చు, ఒకటేమో ఎంఐఎంకి వెళ్తుంది. ఇది అందరూ చెప్తున్న మాట. ఇది ఆయన కేసీఆర్ పక్కన పెట్టేసి నాకు 14 ఇవ్వండి నేను వెళ్తాను అని చెప్తున్నాడు. అట్లాగే ఆయన కొన్ని మాటలు కూడా అన్నాడు. అదేంటంటే సన్ఫ్లవర్ గ్యాంగ్ అని పేరు పెట్టాడు ఆయన. సన్ఫ్లవర్ గ్యాంగ్ అంటే అధికారంలో ఎక్కడికుంటే అక్కడికి పొద్దుతిరుగుడు పువ్వు తిరిగినట్టుగా తిరిగిపోతారని. ఓకే, అది ఈయనకు కూడా వర్తిస్తుంది కదా. ఈయన అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి, తెలుగుదేశం నుంచి, చివరికి సిపిఐ నుంచి కూడా లాక్కున్నాడు కదా. మరి ఇప్పుడు ఈయన వేరే వాళ్ళని విమర్శించే హక్కు ఈయనకేముంటుంది? ఈయన కంఫర్టబుల్ మెజారిటీ ఉన్నా కూడా వాళ్ళంతా లాక్కున్నాడు. మరి ఇప్పుడు కాంగ్రెస్ కంఫర్టబుల్ మెజారిటీ కూడా లేదు, 4 ఉన్నారు ఎక్స్ట్రా, సిపిఐ కలుపుకుంటే 5. సో వాళ్ళకి లాక్కోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రేపొద్దున బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ కలవు అని గ్యారంటీ ఏం లేదు కదా. సో కలిస్తే వాళ్ళ ప్రభుత్వం కూలిపోవచ్చు కదా, వీళ్ళ దగ్గర నుంచి ఒక 6-7 మందిని లాగేస్తే. కాబట్టి రేవంత్ రెడ్డికి అవసరం ఉంది. అంటే ఇక్కడ కేసీఆర్ ఏంటంటే, తాను ఇంకా రెలవెంటు, నేను ఇంకా దేశ రాజకీయాల్లోకి వెళ్తాను, మహారాష్ట్ర నుంచి నాకు ఆహ్వానం వస్తుంది, ఇవన్నీ మాట్లాడుతాను. మహారాష్ట్ర నుంచి ఈయన ఎవడు పిలుస్తాడు? ఈయన ఇప్పుడు ఎందుకు పిలుస్తారు? నువ్వు నీ సొంత గడ్డ మీద ఏదన్నా సాధిస్తే పక్కనే ఏమన్నా సాధిస్తాడు అనుకొని పిలుస్తారు. నువ్వే ఇక్కడ కోమలో ఉండేవాడిని ఎవడన్నా వచ్చి నా తరఫున ఫైట్ చేయంటాడా? ఫైట్ చేయాలంటే నువ్వు ఫిట్గా ఉండాలి, ఫస్ట్ ఫామ్లో ఉండాలా, ఫిట్గా ఉండాలి. నువ్వు ఫామ్లో లేదు, ఫిట్గా లేదు, నేను ఎందుకు పిలుస్తారు? సో ఇది కేసీఆర్ ఏంటంటే, అదేదో ఆయనే చెప్తుంటాడు పెట్టెల దూర మాటలు అనేసి. అట్లాంటిది ఇప్పుడు ఆయనే చేస్తున్నాడు పెట్టెల దూర మాటలు. ఇది ఇంకా కామెడీ అవుతుంది తప్ప ఎవరు సీరియస్గా తీసుకునే పరిస్థితి లేదు. సో అదేదో మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు అని సామెత ఉంటుంది. అలాగే ఆల్రెడీ ఈయన మూలుగుతుంటే తాటిపండులాగా అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చాయి, అందరూ పొలమని అటు వెళ్ళిపోతున్నారు. కేసీఆర్కి ఎవడు ఓటేయాలని కూడా ఎవడు అనుకునే పరిస్థితి లేదు.